అన్నా మన గల్లీలో 20 అడుగుల వినాయకుడి విగ్రహం పెట్టాం కదా, దాన్ని చూడడానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఇంత సడన్ గా ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తున్నారా? ₹1,00,000 చందా ఇచ్చారు కదా, ఎలాంటి బొమ్మ కొన్నామా అని చూడడానికి వస్తున్నారు. చూపిద్దాం. ఇంకెక్కడ వినాయకుడు రా, ఒకసారి అటు చూడండి. మన వినాయకుడు గారన్నా పందిరిలో పెట్టిన 10 నిమిషాలకి విజయవాడలో వరదల కారణంగా వరదలో కొట్టుకుపోయి నీళ్ళలో నిమజ్జనం అయిపోయాడు రా. ఎమ్మెల్యే గారికి ఏం చెప్తామన్నా? ఎమ్మెల్యే గారికే కాదురా, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, విజయవాడలో వరదల కారణంగా మన వినాయకుడే కొట్టుకుపోయాడు. మనం బ్రతుకుంటే వచ్చే సంవత్సరం మళ్ళీ వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈ విజయవాడలో వరదలు ఎక్కువ రావటం వల్ల చాలా కుటుంబాలు నీట మునిగిపోయాయి. అక్కడున్న ప్రజలకు టయానికి ఫుడ్ లేక, తాగడానికి మంచి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఆ మురికి నీళ్ళల్లో ఉండలేక, బయటికి రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ సాయం చేయమని, నిత్యావసర సరుకులు అందించమని మన ఎమ్మెల్యేలను అలాగే ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీ వంతు సహాయం మీరు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీరు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కానీ చాలా మందికి చేరేలాగా షేర్ చేయండి. ఎందుకంటే ఎవరు చేయగలిగిన సహాయం వాళ్ళు చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ.